మద్యపాన వ్యసనం వల్ల రకరకాల జబ్బులు వస్తాయని మనకు తెలుసు. ప్రధానంగా మద్యపానం అనేది మానసిక జబ్బు. సో ఈ మద్యం రెగ్యులర్గా తాగడం, మోతాదు మించి ఎక్కువ తాగుతూ ఉంటే వీళ్ళు ఫస్ట్ మానసిక సంబంధమైన జబ్బులతో బాధపడుతూ ఉంటారు. ప్రధానంగా వచ్చే మానసిక జబ్బులు ఆల్కహాల్ మత్తు వల్ల మనం గమనిస్తాం. ఫస్ట్ వచ్చేసి డిప్రెషన్, అంటే ఎప్పుడో ఉత్సాహంగా లేకపోవడం, బాధతో అనిపించడం, జీవితం మీద ఆసక్తి తగ్గిపోవడం, ఉత్సాహం తగ్గిపోవడం. సో నెక్స్ట్ వచ్చేసి యాంగ్జైటీ డిజార్డర్, అంటే అనవసరంగా భయపడుతుంటాము, చిన్న విషయానికి ఎక్కువగా భయపడుతుంటాము, ఎక్కువ గుండె వేగంగా కొట్టుకోవడం, టెన్షన్ పడుతూ ఉంటారు. సో నెక్స్ట్ వచ్చేసి నిద్ర రాకపోవడం, నిద్ర అసలే రాదు, ఆల్కహాల్ తాగుతూనే నిద్ర వస్తూ ఉంటుంది. సో మరి ముఖ్యంగా జ్ఞాపక శక్తిలో మార్పు రావడం, జ్ఞాపక శక్తి మర్చిపోవడం, పాత విషయాలు మర్చిపోవడం, సరిగా నిర్ణయాలు తీసుకోలేకపోవడము. సో అదేవిధంగా కోపం ఎక్కువ అనిపించడము, టెన్షన్, తర్వాత యాంగర్ ఇష్యూస్, ఎక్కువగా ఇంట్లో వాళ్ళు తిడుతూ ఉండడం, కొడుతూ ఉండడము, బయట ఆఫీసులో కానీ బిజినెస్లో కూడా ఎక్కువ తిడుతూ ఉండడము, ఈ సమస్యలు కూడా ఎక్కువగా ఆల్కహాల్ తాగే వాళ్ళలో మనం గమనిస్తుంటాము. సో ఆల్కహాల్ డిపెండ్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే అది తాగకుండా ఉండలేకపోవడం, కంట్రోల్ చేసుకోలేకపోవడము. అంటే డిపెండెన్సీని కంట్రోల్ కావడానికి, ఆల్కహాల్ బానిస కావడానికి బ్రెయినే ప్రధానమైన అవయవము. సో అదేవిధంగా ఆల్కహాల్ తీసుకోకపోతే చాలా కాలం డిపెండ్ అయిపోయిన వాళ్ళకు వీళ్ళకి ఏంటంటే డిలీజన్స్ కానీ ఇలూజన్స్, అంటే సైకోటిక్ ప్రాబ్లమ్స్, హెల్యూజినేషన్స్, డిలీరియం, ఇటువంటి ప్రాబ్లమ్స్ విత్డ్రావల్ సిమ్టమ్స్ అంటారు. ఈ విధంగా మానసిక సమస్యలు, వాళ్ళ గురించి ఎవరో మాట్లాడుకుంటున్నాము, వాళ్ళ చెవుల్లో మాట వినపడినట్లు ఈ భ్రమలు కూడా కలిగే అవకాశం ఈ ఆల్కహాల్ ఉపయోగించే వాళ్ళలో ఎక్కువగా కనపడుతుంటుంది. సో మరి ముఖ్యంగా కొంతమందిలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా కలుగుతుంటుంది. నెగటివ్ ఇంబ్యాలెన్స్ ఎక్కువైపోతారు, నెగటివ్ థాట్స్ ఎక్కువగా వస్తుంటాయి. ఎక్కువగా భార్యను అనుమానపడ్డం, భార్యకి ఎవరు అక్రమ సంబంధాలు అనుమానపడ్డం కానీ, పిల్లలు అనుమానపడ్డము, ఇలా అందరినీ అనుమానపడుతూ దూరంగా ఉండడం జరుగుతూ వస్తుంది ఈ ఆల్కహాల్ మత్తు వల్ల. సో ఈ విధంగా దీర్ఘకాలంలో ఆల్కహాల్ ఉపయోగించే వాళ్ళలో ఈ రకమైన మానసిక జబ్బులు డెవలప్ అవుతాయి. సో ఈ పరిస్థితుల్లో ఉన్నట్లయితే మీ ఇంట్లో ఆల్కహాల్ తాగే వాళ్ళు మనం ఆల్కహాల్ ఎలాగైనా సరే మానిపించాల్సిన దశ వచ్చిందని మీరు గమనించాలి. సో ఆల్కహాల్ మానడానికి మా డిఎడిక్షన్ క్లినిక్లో హోమియో డిఎడిక్షన్ థెరపీతో పాటు సో మద్యపానం మానుకొని ఆరోగ్యంగా జీవించడానికి కూడా మెడిసిన్ ఇస్తాము. సో మా క్లినిక్ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్ బావర్చి హోటల్ దగ్గర ఉంది. మా క్లినిక్లో కన్సల్ట్ కావచ్చు. దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళైతే ఈ ఫోన్ నెంబర్లో కూడా మీరు కన్సల్ట్ కావచ్చు. వ్యసనాల పట్ల అవగాహన కల్పించడానికి ఈ ఛానల్ మేము క్రియేట్ చేశాము. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.